డిసెంబర్ 5వ తేదీన జరగనున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలికి పంపించాలని పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజ్ఞప్తి చేశారు. యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపీమూర్తి మాట్లాడుతూ తనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటుపడతానని, ప్రజా సంఘాల ఉద్యమాల వాణిని మండలిలో వినిపిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల వారసుడిగా నిజాయితీగా అభ్యుదయ విలువలకు కట్టుబడి చిత్తశుద్ధిగా ప్రజాపక్షం వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి, జిల్లా అధ్యక్షులు కేవీవి నాగేష్, అసోసియేట్ అధ్యక్షులు బి నాగమణి, వివి రమణ తదితరులు పాల్గొన్నారు. బొర్రా గోపీమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈ రోజున ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సెలవులకు సంబంధించి నియంత్రిస్తూ 10% మాత్రమే సెలవులు పెట్టాలని చెప్పి మౌఖిక ఆదేశాలు కమిషనర్ ఇచ్చినట్టు ఆ మౌఖిక ఆదేశాల ఆధారంగా కలెక్టర్ డిఈఓలకి ఎంఈఓలకి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ రోజున ఉపాధ్యాయుల యొక్క సెలవులపై ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. అది ఉపాధ్యాయుల హక్కుల్ని కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకి హెల్త్ కార్డులు లేక ఏదైనా వారికి అనారోగ్యం చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంది. జనరల్లో మిగిలినటువంటి ఉపాధ్యాయులు వలె ఎయిడెడ్ టీచర్లు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నటువంటి సిఆర్టీలకి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ టీచర్లు మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి పండిట్ పీటీల అప్గ్రేడేషన్ పూర్తిగా చేయలేదు. అది సంపూర్ణంగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.